అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్మోస్ట్ ఈ కర్నూలు బస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో ఇస్తాను, దీని తర్వాత ఇంకొక వీడియో కూడా ఇదే ఇస్తాను. బట్ ప్రతి వీడియోలో కొత్తదే నేను చెప్తూ ఉన్నాను. ఇందులో నేను చెప్పదలుచుకుంది, యశోదమ్మ అని చెప్పి శివశంకర్ అని చెప్పేసి చనిపోయాడు కదా కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి. మెయిన్ ఇతనే ఏ రకంగా ఆ బస్ కింద పడ్డాడా బస్సు గుద్దిందా అంటే, ఇప్పుడు కొత్తగా బయటపడే ట్విస్ట్ ఏంటంటే, ఆ బస్సు డ్రైవరు అండ్ ఆయన హెల్పర్ ఇంకో ఇద్దరు కూడా ఏం తిన్నారు అంటే పోలీసు అదుపులో ఉన్నారు. వాళ్ళు చెప్పింది, మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్నాం, కర్నూలు దాటిన తర్వాత ఈ చిన్న టేకుపల్లి ఏదో ఉంది కదా, అక్కడ రోడ్డు మీద బండితో పాటు మనిషి ఉన్నారు, అది మేము గమనించలేదు, అది వెళ్ళిపోతున్నాం, ఈలోపు ఏదో పడ్డట్టు అనిపించింది, ఈలోపు చెక్ చేసేటప్పటికి మంటలు వచ్చేసాయి. ఇంకా బండి ఆపేసి మంటలు ఆపుతున్న ప్రయత్నంలో ఒకసారిగా హెవీగా వచ్చేసాయి. ఇది జరిగింది. అతను నేను గుద్దలేదు, అతను ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాడు అన్నాడు. ఇది పక్కన మేడం. ఈ శివశంకర్ అన్న వాళ్ళ పేరు అమ్మ రిమైనింగ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆ పిల్లోడు డోన్ నుంచి నైట్ 8 కల్లా ఇంటికి రావాలి, కర్నూలులో ప్రజానగర్లో వీళ్ళు ఉంటారు. బట్ ఆ రోజు రాలేదు. నైట్ 10:30 అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా డోన్లోనే ఉన్నాను, బయలుదేరతాను కాసేపు అని చెప్పాడు అన్నారు. అంటే ఆ పిల్లోడు డోన్ నుంచి బయలుదేరుతూ ఉండాలి. ఇది ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వచ్చే అనుమానంలో ఒకటి, అంతే తప్ప నేను అతన్ని తాగడిని స్టాంప్ వేయట్లా. ఓకే, ఎందుకంటే మన కూకట్పల్లి ఇష్యూ తర్వాత నేను ఏ చిన్న రిస్క్ చేయదలుచుకోవాలి, అసలు ఉన్నది ఉన్నట్టుగా విడమర్చి చెప్తాను డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు పోలీసులు ఆలోచించారు, ఈ డ్రైవర్ చెప్తున్నా, ఒకవేళ నార్మల్గా ఆలోచించిన ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, అతనైతే డోన్ నుంచి కర్నూలు రావాలి. ఒకవేళ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు వెళ్తున్న అతన్ని అంటే కర్నూలు నుంచి అతను డోన్ వెళ్తూ ఉండాలి, అది అయ్యేది కాదు. అంటే డోన్ నుంచి కర్నూలు వస్తూ ఉండాలి, వస్తున్న దారిలో బండి స్కిడ్ అయ్యి అదుపు తప్పు అవతల రోడ్డు మీద ఉన్న వ్యక్తి బండితో సహా వచ్చి యువతల పడాలి. అంటే ఆ రాత్రి అప్పుడు మందు తాగుండి ఆ మత్తులో ఇలా పడ్డాడా ఒకటి, 2 ఇతను అవతల వాళ్ళు గుద్దు తిట్టి వచ్చి పడ్డాడా అన్నది. సో మొత్తంగా ఇంట్లో చెప్తున్న ప్రకారం, డ్రైవర్ చెప్తున్న ప్రకారం అతను డోన్ నుంచి కర్నూలు వస్తున్నప్పుడు ఆ బాడీ అన్నది బండితో సహా యువతలకు వచ్చి ఉండాలి. అప్పుడు ఇంట్లో చెప్తున్నది, డ్రైవర్ చెప్తున్న వర్షన్ కరెక్ట్ అయింది. అప్పుడు ఎలా, కర్నూలు నుంచి ఇటు బెంగళూరు వెళ్తూ ఉండగా వీళ్ళు ఈ రోడ్డు మీదకి అవతల రోడ్డు మీద ఉన్న వ్యక్తి ఇటు వచ్చి పడినట్టు, ఇది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్ ఏంటి, నైటే శివశంకర్ కర్నూలు వచ్చి ఉండాలి, ఇంట్లోకి చెప్పకుండా ఉండాలి, నైట్ ఎక్కడో ఉండాలి, పార్టీయో లేదా అప్పుడు ఏదైనా ఫ్రెండ్స్తో సమ్ గెట్ టుగెదర్ వాటర్ ఇట్ ఏదో ఒకటి, ఇంట్లోకి చెప్పలేదు. అండ్ ఈలోపు ఎర్లీగా ఏదో పని రమ్మని చెప్తే కర్నూలు నుంచి అతను డోన్కి బయలుదేరుతుండాలి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అలా బయలుదేరి అతను వెళ్తున్న మూమెంట్లోనే ఈ బస్సు వెనక నుంచి వచ్చి గుద్ది ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పోలీసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి 10 బృందాలేమో DNA శాంపిల్స్ కోసం, మొత్తం 19 మంది శవాలు ఇప్పుడు గుర్తించాలి. 27 మంది బతికారు, 19 మంది చనిపోయారు. అసలు ఎవరిది ఏంటి కూడా గుర్తుపట్టలేంత దారుణంగా మాంసం ముద్దలైపోయినాయి అసలు. సో 19 మంది ఇప్పుడు ఎవరు ఏంటి ఆ మాంసం ముద్దలు తెలియాలి. అందుకు 10 మంది, 4 వచ్చేసి ప్రమాదం ఎలా జరిగింది ఏంటి మొత్తం వెలికి తీయండి అన్నారు. 4 బృందాలు, దానికి ఒక్కో బృందంలో 7 నాకు తెలిసి అయితే. ఇక బ్యాలెన్స్ ఉన్నటువంటి 2 బృందాలని 10, 4, 14, ఇక 2 బృందాలు. ఈ 2 బృందాలు వచ్చేసి రసాయనిక పరీక్షలు అన్నట్టు. ఆ పిల్లోడికి సంబంధించేసి ఆ బాడీలో ఏమన్నా ఆల్కహాల్ ఉన్నాయా, పిల్లోడు మందాగా ఉన్నాడా, అండ్ ఈ వెహికల్కి సంబంధించేసి ఫ్యూయల్ అసలు ఎక్కడ పడిపోయింది, ఎక్కడ బ్లాస్ట్ అయింది, ఈ పల్సర్కు ఉన్నటువంటి ఫ్యూయల్ బ్లాస్ట్ అయ్యి ఇదంతా అయిందా, లేదు ఆ వెహికల్ మొత్తం గుద్దుకొని వస్తున్న ద్వారా ఈ బస్సు కింద ట్యాంకర్ ఉంది కదా, అది ఇదైపోయి లీక్ అయిపోయి ఈ ఆయిల్ బ్రేక్ అయిందా, ఇది తెలియాలి. దానికోసం ఈ బృందాలు. సో ఓవరాల్ ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, మరలా చెబుతున్నా, జరిగిన ప్రమాదం అన్నది ఏదైతే ఉందో చేతులారా ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను నిర్లక్ష్యం అందామని చెప్పేసి, నేను మా ఫ్రెండ్ ఆర్టీసీలో స్టేట్ క్యాడర్ ఆఫీసర్ గెస్టెడ్, అతను ఫోన్ చేసి అతను ఒక మాట అని నాకు ఒక వీడియో పంపాడు. పగలది అన్న 100 కిలోమీటర్లు వెళ్తున్న బస్సు అన్నది, ఇంకా చెప్పాలంటే అది 80 కిలోమీటర్ స్పీడ్ అన్న,
సేమ్ ఓల్వో బస్ అన్నాడు. ఇక్కడ స్కానియా కదా అన్న. ఓల్వో బస్ వచ్చేసి ఒకరిది, స్కానియా వచ్చేసి జర్మన్ వాళ్ళది, వోక్స్ వ్యాగన్ వాళ్ళది, స్వీడన్ వాళ్ళు. సో బస్సులు కంపెనీలు వేరేనా, ఆ స్కానియా ఇంకా స్క్రాప్ అన్న బస్సు, అది ఎప్పుడో పాత అన్న, ఇప్పుడు కొత్తగా అంత లేవన్నా, నేను ఆర్టీసీలో వాడాను కదా అంతేం కాదన్నా అన్నాడు. సరే విషయం ఏంటి అన్న, ఒక వీడియో పంపాడు చూడు అన్నాడు. చూశాను. దాని ప్రకారం ఏంటంటే ఇందాక కొంతమంది కామెంట్లు కూడా పెట్టినట్టు, బస్సు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా వస్తూ ఉన్నా ముందున్నటువంటి బైక్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, వాళ్ళు రూట్ మారినా, ఇతను బ్రేక్ వేసినా సరే, ఈ ఏసీ బస్సు వాళ్ళు బ్రేక్ వేసినా కానీ మినిమం 50 మీటర్ దూసుకుపోయింది, ఈడ్చుకుంటూ పోయింది. సో ఇతను తప్పేం లేదన్న, అతనేదన్నా తప్పు చేసింది బైకర్ అన్నాడు. అదే ఉండొచ్చు కదా తమ్ముడు అన్న. సో అక్కడ కూడా కర్నూలు దగ్గర కూడా అనుకోకుండా అతను చూసినా, అనుకొని చూసినా అప్పటికప్పుడు బ్రేక్ వేసినా ఉపయోగం లేదన్నా, జరిగింది అదేనన్నా అన్నాడు. లేదు తమ్ముడు 300 మీటర్లు ఈడ్చుకొచ్చిందంటే అంటే ఎవరు చెప్పారన్నా అన్నాడు. రోడ్డు మీద మొత్తం గీతలు ఉన్నాయంట అండ్ మార్క్స్ కనిపిస్తున్నాయంటే దాన్ని మరి అప్పుడైనా కానీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందని, ఏబిఎస్ అని ఉంటుంది, ఓలో బస్సులకు అయితే ఉండిద్దన్న, మరి స్కానియాకి ఉందో లేదో నాకు ఐడియా లేదు, ఖచ్చితంగా ఇదొకటి. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినట్టయితే ఆటోమేటిక్గా ఫోమ్ ఆటోమేటిక్గా అయిపోయి ఫోమ్ ఉంటుంది, మంటలు ఆరిపోయింది, అది వచ్చేసిందన్న. అది లేదు, మరి సిస్టమ్ లేదు, మరి అదేం బస్సు అన్నా అన్నాడు. సో చెప్పుకుంటూ పోయినట్టయితే డ్రైవర్ తప్పడం ఫుల్గా కనిపిస్తుందంటే కొంతవరకు ఆ బస్సు కండిషన్ వరస్ట్గా ఉంది. అన్నిటికి మించి వచ్చేసి ఈ పిల్లోడు తాగి పడిపోయాడా, లేదంటే ఎవరైనా గుద్దితో వచ్చి ఇక్కడ పడిపోయాడా, నిజంగానే ఆ పిల్లోడు అక్కడ ఉంటే ఇదంతా జరిగిందా, లేదు ఇంట్లోకి చెప్పకుండా కర్నూలు నుంచి డోన్ వెళ్తుంటే మరలు ఇదంతా జరిగిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఈ శివశంకర్ యొక్క మొబైల్ సిగ్నల్స్ కనుక ఇప్పుడు కనుక పోలీసులు ట్రేస్ చేస్తే అతను నైట్ అసలు ఎక్కడ ఉన్నాడు, 3:30 అప్పుడు అంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేసుకోండి, లేదా నైట్ అతను 10:30 అప్పుడు కూడా నేను డోన్లోనే ఉన్నాడని కదా వీళ్ళతో, అసలు ఆ టైంలో అసలు ఎక్కడున్నాడు, 11, 11:30, 12, 1 ఆ డేటా కనుక తీసినట్టయితే శివశంకర్ని ఎవరన్నా గుద్ది ఇలా చేశారా, శివశంకరే పడిపోయాడా, లేదు కర్నూలు నుంచి డోన్ వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగిందా, ఈ ప్రమాదంలో కూడా డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, బస్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో అనేది ఏదైతే ఉందో దయచేసి పోలీసు సోదరులారా మీ 16 బృందాల వాళ్ళకి కానీ రిమైనింగ్ మరి 100 మంది ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయితే అయింది. నేను డిపార్ట్మెంట్ కాకపోయినా ఏపీఎస్సీ గ్రూప్ అని ఇంటర్వ్యూ పోయిన వాడిని, డిపార్ట్మెంట్ పిచ్చి నాకు, అది మీ అందరికి బాగానే తెలుసు. సో ఆ వేళ నా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత ఉంటుంది, నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో అంతిమంగా ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు నేను చెప్పిన కోణాలు కనుక విచారణ చేసినట్టయితే కేసు ఈజీగా సాల్వ్ అయ్యింది. అండ్ డిఎన్ఏ శాంపిల్స్ తీస్తున్నప్పుడు కానీ, వాళ్ళకి రిమైండ్ మరికొన్ని టెస్టులు చేస్తున్నప్పుడు కానీ, ఆ బాడీలో ఆర్గాన్స్ ఎవరివి ఏంటనేది తెలిసినప్పుడు ఆటోమేటిక్గా శివశంకర్ బాడీ దగ్గర ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ టెస్ట్ కూడా చేస్తారు. మరి అప్పుడు బయటపెట్టే దాన్ని బట్టి రిజల్ట్స్ తెలుస్తాయి. బట్ మరలా చెప్తున్నా, బస్సు డ్రైవర్ తప్పిదం ఉందా అంటే ఉందనే నాకైతే అనిపిస్తుంది. ఇతను మాత్రం నాకు తప్పిదం ఏమీ లేదు, ఆల్రెడీ బాడీ అక్కడ పడింది, బండి కూడా పడింది, బండి తగలగానే నేను ఆల్రెడీ ఆపేశాను అంటున్నాడు. అంత ఆపితే ఇంత ప్రమాదం అయితే జరిగేది కాదు. ఆ బస్సు ఫెయిల్యూర్ మాత్రం చాలా ఉంది. ఆ బస్సులో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది వరస్ట్ అని నాకైతే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫాగ్ వచ్చేసో లేదన్నప్పుడు ఫోమ్ వచ్చేసి మొత్తం ఆపాలి, అది లేదు. అండ్ వన్స్ యాక్సిడెంట్ వేరేది దీని కింద పడింది అనగానే అలారం చేసి ఆపాలి, అది లేదు. అండ్ ఎమర్జెన్సీ విండోస్ పగలబడడానికి ఇవి లేవు. అండ్ మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి తీయడానికి అది లాక్ అయిపోయింది. ఇంత ఘోరంగా ఉన్నటువంటి దిక్కుమాలిన బస్సు ఆ ట్రావెల్స్ దెబ్బకి సీజ్ చేసి అవతల పడండి. మనకున్న సమాచారం మేరకు ఆల్రెడీ ఆ ట్రావెల్స్ మొత్తం ఎక్కడ ఆఫీసులు క్లోజ్ చేస్తారంట, అడ్రస్ లేరంట. తర్వాత విషయం తర్వాత మాట్లాడదాం.